ఏర్పాటుకు టెండర్లో నిలిచింది ఒక్క సంస్థే. బిడ్ ఖరారు చేయాలంటూ మంత్రి బంధువు ఒత్తిడి. ఆ సంస్థకు వైకాపా నేత మద్దతు ఉందనే ఆరోపణలు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ప్రైవేట్ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు పిలిచిన టెండర్లో ఒక్క సంస్థ మాత్రం అర్హత సాధించగా దానికే బిడ్ ఖరారు చేయాలంటూ ఓ మంత్రి బంధువు ఒత్తిడి చేస్తుండడం చర్చనీయాంశకమైంది. ఆ సంస్థకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఓ వైకాపా నేత మద్దతు ఉన్నట్టు ఆరోపణలున్నాయి. అయినా ఆ సంస్థకే బిడ్ కట్టబెట్టాలంటూ ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. దేవాదాయ శాఖ పరిధిలోని ప్రధాన ఆలయాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా, తిరుమల, విజయవాడ, దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవస్థానాలు గతంలో భద్రతా సిబ్బందిని ఆ ఆలయ ఈవోలని టెండర్లు పిలిచి 2 ఏళ్ల కాలానికి గుత్తేదారులకు ఎంపిక చేశారు. ఈసారి ఆలయాల వారీగా కాకుండా అన్ని ఆలయాలకు కలిపి రాష్ట్ర స్థాయిలో ఒకే టెండర్ పిలిచేలా నిర్ణయించి కొద్ది రోజుల కింద బిడ్లు ఆహ్వానించారు. అన్ని ఆలయాలకు కలిపి 1000 మంది భద్రతా సిబ్బంది అవసరం అవుతారు. వీళ్ళకి ఏడాదికి 20 కోట్ల వరకు చెల్లిస్తారు. ఈ టెండర్లకు కార్తికేయ సెక్యూరిటీ, ఫస్ట్ మ్యాన్ సెక్యూరిటీ అనే 2 సంస్థలు బిడ్లేసాయి. ఇందులో ఫస్ట్ మ్యాన్ సెక్యూరిటీ సంస్థ సాంకేతిక అర్హత సాధించబోయింది. దీంతో కార్తికేయ సెక్యూరిటీ సంస్థ ఒక్కటే బరిలో నిలిచినట్టయింది. అయితే ఈ సంస్థకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా నేత మద్దతు ఉన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో దానికి టెండర్ ఖరారు చేయాలా వద్దా అనేది సందిగ్ధంగా మారింది. ఓ మంత్రి బంధువు మాత్రం ఆ సంస్థకి టెండర్ ఖరారు చేయాలంటే ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. సాధారణంగా టెండర్లో పోటీ లేకుండా ఒక్క సంస్థ బరిలో నిలిస్తే దాన్ని ఖరారు చేయాలా, రద్దు చేసి మళ్ళీ పిలవాలనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల టెండర్ ఖరారు చేయాలంటే ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం అన్నటువంటిది హైలైట్ చేశారు.